హైదరాబాద్లో సంజయ్ థియేటర్ దగ్గర పుష్ప సినిమా మీద జరిగిన కామెంటరీ. ఈవిడ గుడ్డలిప్పి ఊపి ఆవిడ గుడ్డలిప్పి ఊపి 300 కోట్లు. ఇతనే వెళ్ళి ఒక పథకం ప్రకారం ఇది జరిగింది, ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తే నష్టం జరిగింది ఒక ఫ్యామిలీకి. ఈ నష్టాన్ని మళ్ళీ రాష్ట్రం మీద రుద్దడం కోసం ఇట్లా ప్రాంతీయ విభేదాలని కేవలం ఇగోకుపోయి ఒక క్రీమ్ లేయర్లో ఉండి చట్టాన్ని మన చేతిలోకి తీసుకుంటే ఆ అమ్మాయికి ₹1 కోటి ఇచ్చి ఆ అబ్బాయికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ అబ్బాయి భవిష్యత్తు చూపించమనండి. సినిమా నిర్మాత, సినిమా యాక్టర్, హీరో. నువ్వు ఆఫ్టర్ ఆల్ సామాన్యం అయితే నువ్వు ఎందుకు ప్రొటెక్షన్ ఇచ్చావు? అది సినిమా వ్యాపారం, అది వ్యాపారం చేసుకున్నాం. ఒక సెలబ్రిటీ అక్కడికి వెళ్ళాడు, నష్టం. ఈ యొక్క ఎపిసోడ్ని పక్కన పెట్టేసి ప్రజా జీవితంలో చేయాల్సిన ఒక ఏసీపీ గారు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు ప్రెస్ మీట్ పెట్టి ఒక ఏసీపీగా మీ బాధ్యత ఏంటండి? మీరేనా గతంలో కూడా ఈ జేఏసీ అని, ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అని, ఈ యొక్క ముసుగులో మళ్ళీ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం కోసం, అంటే ఏదైనా పొలిటికల్ ఎసెషన్ జరిగితే దాన్ని డైవర్షన్ చేయడం కోసం మళ్ళీ ఒకటి సృష్టిస్తూ ఉంటారు. అందులో భాగమే అల్లు అర్జున్ది. అంతేగాని కావాలని ఎవరు కూడా వెళ్ళరు. దాన్ని సృష్టించి ఆయన ఇంటి మీద దాడి చేస్తే ఇది ఒక సబ్జెక్టు, ఏదైనా పాత సబ్జెక్టులు ఉంటే మరుగున పడిపోవడం కోసం. మరి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తారన్నారు, వాళ్ళ కుటుంబానికి ఏదైనా ట్రస్ట్ పెట్టి చేస్తామని ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు ఆ పుష్ప టీం. మరి వీరెందుకు ఇట్లా ప్రాంతీయ విభేదాలని రెచ్చగొడుతున్నారో మాకైతే అర్థం కావట్లా. నష్టం జరిగింది ఒక ఫ్యామిలీకి. ఈ నష్టాన్ని మళ్ళీ రాష్ట్రం మీద రుద్దడం కోసం అక్కడున్న తెలంగాణ వాసులు మళ్ళీ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడితే మళ్ళీ చాలా నష్టపోయేది ప్రజలే. ప్రాంతీయ విభేదాలు ఇప్పుడు అందరం కూడా సుఖశాంతులతో అందరం ఇటు వచ్చి అటు వచ్చి వెళ్తున్నారు. ఆంధ్ర వస్తున్నారు, మేము తెలంగాణ వెళ్తున్నాం. తెలంగాణలో మాకు వ్యాపారాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళకి ఇక్కడ ఆంధ్రాలో వ్యాపారాలు ఉన్నాయి. కేవలం సినిమా వాళ్ళని టార్గెట్ చేసి ఇళ్ల మీద దాడి చేయడం అంటే చాలా తప్పు పద్ధతి ఇది. దీన్ని తీవ్రంగా మా పార్టీ నుంచి ఖండిస్తున్నాం. అందరూ వ్యాపారస్తులు. సినిమా కూడా వ్యాపారమే, రాజకీయం కూడా వ్యాపారమే. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అయితే ప్రజాసేవ చేయడానికి వచ్చేస్తున్నారేంటి వీళ్ళు? వ్యాపారమే. అది సినిమా వ్యాపారం, అది వ్యాపారం చేసుకున్నాం. ఒక సెలబ్రిటీ అక్కడికి వెళ్ళాడు, నష్టం జరిగింది. ఆ అమ్మాయి పాపం చనిపోయింది, ఆ బిడ్డ హాస్పిటల్లో ఉన్నారు. వీళ్ళు సందర్శించలేదంటున్నారు, పోలీసు అనుమతి ఇవ్వలేదు అని వాళ్ళు అంటున్నారు. ఇదంతా చాలా చిన్న విషయం. దీన్నేమో పెద్దది చేసేసి దాన్నేమో భూతద్దంలో పెట్టి చూస్తే ఎట్లాగా? చనిపోయింది, ఒక అమ్మాయి చనిపోయింది పాపం, వాళ్ళ బిడ్డ హాస్పిటల్లో ఉంటే ఆ ఫ్యామిలీకి న్యాయం చేయడం కోసం మనం ఏమైనా చేయాలి. అది మానేసి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం కోసం ఇవన్నీ చేస్తున్నారని మాకైతే అనిపిస్తుంది. దానికే కోడిగుడ్లు అయినా, టమాటాలు వేసినా సరే, రాళ్ళు వేసినా సరే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పొరపాటు మళ్ళీ జరగకుండా కూడా చూడమని అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా, అక్కడ ఉన్న డీజీపీ గారిని కూడా మేము కోరుతున్నాం. ఇక్కడి నుంచి మళ్ళీ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టకుండా ఇప్పుడే దాన్ని మొక్కలో తుంచేయమని మేము కోరుతున్నాం. డెమోక్రసీ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు సినిమా యాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారు మంచి ఫేమస్ అయ్యాడు, చాలా సంతోషం. ఆయన నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. మన తెలుగు వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు తెస్తున్నాడు, చాలా అద్భుతమైనటువంటి నటన ప్రదర్శిస్తున్నాడు. కానీ అట్ ది సేమ్ టైం ప్రదర్శిస్తున్నాం కదా అని చెప్పి మానవ కోణం కూడా కావాలి. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు,
కనీసం పరామర్శించడం కోసం కూడా వాళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. అది మానవ కోణం ఎట్లా అవుతుంది? ఇదంతా కూడా సమాజంలో డెమోక్రసీలో ఇస్ నాట్ కరెక్ట్. చట్టం తను చేసుకొని పోద్ది. రేవంత్ అనే అమ్మాయి ఇతను చేసినటువంటి హల్చల్ వల్లే చనిపోవటం జరిగిందని కూడా విజువల్స్ కూడా వదిలేరు. సరే, ఎవరు తప్ప ఎవరు ఉప్ప అనేది పక్కన పెట్టినప్పటికి కూడా వ్యవస్థలో డెమోక్రసీ ఏ విధంగా పనిచేస్తూ ఉంది? పేదవాడికి, లేనోడికి, ఉండవాడికి చట్టం ఉండవాడికి చుట్టంగా మారుతూ ఉందనేటువంటి నేపథ్యంలో కాదు, పేదవాడి పట్ల కూడా చట్టం పనిచేస్తుంది, ఉండవాడైనా సరే చట్టానికి అతీతుడు కాదని చెప్పడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు దాన్ని అందరూ ప్రజాస్వామ్యయుతంగా స్వాగతించాలి తప్పించి ఇక్కడ సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా కేవలం ఇగోకుపోయి ఒక క్రీమ్ లేయర్లో ఉండి చట్టాన్ని మన చేతిలోకి తీసుకుంటే మనకు సపోర్ట్ చేయాలనుకోవటం అది భ్రమ. ఇట్స్ నాట్ ఎ కరెక్ట్. అది అప్ టు దట్ మార్క్ కాదు డెమోక్రసీలో. సో రేవంత్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ప్రజాస్వామ్యంలో ఇంకా పేదవాడికి న్యాయం జరుగుతుందనేది స్పష్టంగా కనపడతా ఉంది. సరే, రేవంత్ రెడ్డి గారు ఏ కోణంలో తీసుకుంటున్నాడు అంటే అతను కూడా కొన్ని అంశాలు చాలా ఉన్నాయి అక్కడ, వాటిని కూడా ఈ విధంగానే తీసుకొని చేయాల్సినటువంటి బాధ్యత తనకు ఉంది. కేవలం వ్యక్తిగత కక్ష సాధించడం అనేది, లేకపోతే అతనికి డబ్బులు వస్తాయి అనేటువంటి నెపంతో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అది కాకుండా తత్మాంశాల్లో కూడా ఇది విధంగా ప్రవర్తిస్తే మంచిగానే ఉంటుంది. అయినా కూడా అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫాదర్ కూడా బాధపడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నారు, ప్రెస్సుల్లో కూడా కనపడతా ఉంది. తప్పకుండా ఆ దిశ వైపు వెళ్ళి అతన్ని చాలామంది నిన్న విద్యార్థులు అందరూ కూడా ఇంటి మీదకి పోయి టమాటాలు వేయటం అవన్నీ కూడా చట్టం తన పని తాను చేసుకొని పోద్ది. చట్టాన్ని వాడి చేతిలోకి తీసుకోవటం, హల్చల్ చేయడం కోసం చేయడం కూడా తప్పు అది. ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం తనని అరెస్ట్ చేశారు, బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏదైనా ఉంటే ఎంక్వైరీ చేస్తారు, దాని ప్రకారం ఏదన్నా మానవీయ కోణంలో ఆ పిల్లోడిని అమెరికా పంపించి బతికించడం కోసం ఇచ్చేటువంటి ప్రయత్నం, వాళ్ళ కుటుంబానికి ఏదో ₹1 కోటి ఏమన్నారు, తప్పులేదు. దాన్ని పరిగణలోకి తీసుకొని సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉంటాయో ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలా, సినిమా యాక్టర్లు కూడా అదే ధోరణితో పనిచేయాలా, నిర్మాతలు కూడా ముందుకొచ్చి ఆ విధమైనటువంటి ఏదైతే ఇప్పుడు ₹2,000 కోట్ల సంపాదించేటువంటి సినిమాగా ప్రప్రథంగా ఇండియాలోనే మరి వెలుగొందుతుంది. ₹1 కోటి పెద్ద అంశం కాదు. మరి ప్రాణం విలువ చాలా గొప్పది. మన ప్రాణం ఎంతో ఎదుటి వాళ్ళ ప్రాణం కూడా అంతే కదా. దాన్ని ఎట్టకుండా సామరస్యంగా ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేసి సమస్య పరిష్కారం దిశవైపు వెళ్ళాలా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇవాళ రేపు సినిమా వాళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి వచ్చి కలవబోతూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు వెలుగులు ఉండాలా, తెలుగు వాళ్ళు మరి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోకస్ పెట్టాలా. ఏదైతే తమిళనాడు నుంచి హైదరాబాద్కి వచ్చామో, హైదరాబాద్ నుంచి మరి ఆంధ్రాకు కూడా రావాల్సిన బాధ్యత ఉంది. సినీ ఫీల్డ్ కూడా ఇక్కడ డెవలప్ కావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే సినిమా అగ్ర కథానాయకుడు సినిమాల్లో ఉండి మరి ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. మరి సినిమా వాళ్ళకి ఇక్కడ న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ దిశవైపు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా పూర్తిగా మరి వాళ్ళకి మద్దతు కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా పరిశ్రమ బాగా గట్టిగా పునాదులు వేయాలని కూడా మేము మనసావాచ కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క ఎపిసోడ్ని పక్కన పెట్టేసి ప్రజా జీవితంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా అందరికి ఊరట కలిగించి దీన్ని యాగి చేసి డంబాచారాలు కొట్టి ఊదరగొట్టి దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసే కన్నా కూడా ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టి సమస్య పరిష్కారం తీసేపు వెళ్ళాలని కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. ఏమి లేదు, ఎవరొక ఉన్నటువంటి వాళ్ళు సీఎం గారు చెప్పిన దానికి సపోర్ట్ చేయాలా, మేము వెళ్తే సీఎం గారు మమ్మల్ని పరిగణలో తీసుకుంటాడు, సీఎం గారు చేస్తుంది అద్భుతమైనటువంటి అంశం అని, లేకపోతే ఎదుట కొంతమంది సినిమా యాక్టర్లు ఉంటారు, కొంతమంది ఇతను పడినోళ్ళు, ఆ నిర్మాతకు పడినోళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా సమాజంలో అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యంతో జరుగుతూ ఉంటాయి, కుట్ర కోణాల్లో జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని చట్టం తన పని తాను చేసుకుని పోద్ది అణిచేస్తుంది. ఇటు పెట్టరేగిపోయేటువంటి కార్యక్రమం ఇక్కడ ఏంటంటే ఒకటి ఉంది ప్రాదేశికంగా తెలంగాణలో, ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగితే నిజమైనటువంటి ఉద్యమం, నిజమైనటువంటి వాయిస్ బయటకు వస్తుంది. ఆయన జనం ఇది నిజం అని నమ్మటం కోసం చేసేటువంటి ప్రక్రియలో భాగమే ఇవన్నీ కూడా. వీటన్ని కూడా పరిగణలో తీసుకోవాల్సిన పని లేదు. తప్పకుండా ఈ సమస్య పరిష్కారం తీసేపల్లి అందరూ రాజీపడి దాంట్లో వాస్తవాలను బయటికి తీసి మానవీయ కోణంతో ముందుకెళ్ళాలని నేను ఎతవగలుగుతా ఉన్నాను. గౌరవ వైజేసి వారు చేసింది 100% తప్పు.
సినిమా చూడాల్సినటువంటి మన భారతదేశంలో ఎవరో ఊరినే అది ఆ రోజు చిన్న తప్పు జరిగింది, దాన్ని అందరము చాలా బాధపడాల్సిన విషయమే. ఆ తప్పుని ఎవరైనా కానీ ఖండించాల్సిందే. అది ప్రభుత్వం తప్ప, లేదనుకుంటే అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు తప్ప. మీరు చదువుకున్నటువంటి విజ్ఞానులు అయ్యుండి ఓఈజేఏసీ వారు, మీరు గౌరవపదంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఇటువంటి ఆ పదం అనకూడదు, కానీ ఇటువంటిది మనం చేయకూడదు ఎటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఓఈజేఎస్ అంటే ఒక పెద్ద బ్రాండ్, భారతదేశానికే ఒక బ్రాండెడ్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఓఈజేఎస్ వారు ఇటువంటిది చేయడం అనేది చాలా తప్పుగా భావిస్తున్నాం మేమైతే. నుంచి ఓఈజేఎస్ స్టూడెంట్ వెళ్ళి దాడి చేశారు కోడిగుడ్లు రాళ్ళతో. మన చూస్తేనేమో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమో రకరకాలుగా మాట్లాడారు. ఏం చెప్తారు? ఇప్పుడు అది ఒక యాక్సిడెంటల్ అండి, దాన్ని ఎవ్వరూ కూడా ఏమీ ఇచ్చేయగలిగేటువంటిది కాదు. నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నా. ఒక విఐపి హెవీ క్రౌడ్ వచ్చింది, జరగకూడని సంఘటన జరిగిన దాని మీద కేసులు పెట్టారు. కోర్టు వారికి శిక్షిస్తుంది, చట్టం తన పని తను చేసుకుపోద్ది. ఇది వరకు పర్ఫెక్ట్, దాన్ని ఎవరేం చేయలేరు. ఈ సబ్జెక్ట్ని రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అసెంబ్లీలో అమూల్యమైనటువంటి సమయాన్ని తీసుకొని అక్కడ ఒక ఏదో భయంకరమైనటువంటి జరగకూడనటువంటిది జరిగింది, ఇతనే వెళ్ళి ఒక పథకం ప్రకారం ఇది జరిగింది, ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తే రేపు భవిష్యత్తులో ఇంకేమైపోద్ది అన్నట్టుగా ఆయన మాట్లాడడం, దాని మీద ఇచ్చినటువంటి ప్రెస్ నోట్కి పోలీసులు కూడా అంత వివరణ ఇవ్వాల్సిన పనిలే. తప్పు చేసిన వాడిని కోర్టులు శిక్షిస్తాయి, మీరు పక్కాగా ఎఫ్ఐఆర్ పెట్టండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, ఆధారాలు పెట్టండి, శిక్ష పడేటట్టు చేయండి. ప్రెస్ల ముందుకు వచ్చి మీరే ఆధారాలను పోగేసుకొని ఒక ఏసీపీ గారు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు ప్రెస్ మీట్ పెట్టి ఒక ఏసీపీగా మీ బాధ్యత ఏంటండి? మీరేమైనా పెద్ద హీరోనా, నువ్వేమైనా విఐపీనా, నీకెందుకు ఇచ్చేయాలి? నువ్వు ఆఫ్టర్ ఆల్ సామాన్యం. ఆఫ్టర్ ఆల్ సామాన్యం అయితే నువ్వు ఎందుకు ప్రొటెక్షన్ ఇచ్చావు? ఎందుకు అంత క్రౌడ్ ఇదైందని అతను కంప్లైంట్ చేస్తున్నావు? మనం మాట్లాడేటప్పుడు పోలీస్ అంటే మీరు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రజలకి రక్షణగా ఉంటున్నారు. భార్య పిల్లలు కుటుంబాన్ని పణంగా పెట్టి రోడ్ల మీద నుంచుంటున్నారు. పొరపాటున ఆ బండి వచ్చి యాక్సిడెంట్ అయితే, ఏదన్నా అయితే నీ కుటుంబాన్ని కూడా మీరు త్యాగం చేస్తున్నారు. అటువంటి పోలీస్ వ్యవస్థ ఉన్నప్పుడు నిన్న ఏసీపీ గారు మాట్లాడుతుంటే సిల్లీగా ఉంది. ఇది ఒక చిన్న విషయం, ఏదో జరగకూడని జరిగిన దానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే. అల్లు అర్జున్ గారైనా సరే వాళ్ళకు కూడా ఈ కేసుల విషయంలో లాయర్లు కానీ వాళ్ళు కానీ మీరు వెళ్ళి ఇచ్చేయడం కరెక్ట్ కాదనేటువంటి ఒక విధమైనటువంటి వెళితే ఏమో వెళ్ళకపోతే ఏమో, అతను కూడా ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. మొన్న బాలకృష్ణ గారి ఇంటర్వ్యూలో చూసినప్పుడు తన పిల్లలకి, తన ఫ్యామిలీకి, తన కుటుంబానికి అతను ఎంత ఇదిగా ఉంటున్నాడు అనేది దాంట్లో మనకు తేటతెల్లమైంది. అల్లు అర్జున్ లాంటి వ్యక్తి ఒక కుర్రాడైనా సరే పరిపూర్ణంగా ఉన్నాడు. తన పాటికి తన సొంత శక్తితో వాళ్ళ తాతగారి ఇదిని నిలబెడుతున్నాడు. ఇది జనరల్గా మనం అతని మీద అభిమానంతో కాదు, అభిమానం లేకుండా కాదు, ఒక కళాకారుడిగా అతను మన రాష్ట్రంలో అది ఏ స్టోరీ అన్నా దీనండి, స్టోరీల మీద పడుతున్నారు. గంధపు చెక్కలు, స్మగ్లరు, ఇదేని. నీకు ఏ స్టోరీ ఇవాళ ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాని తీసుకెళ్ళారు. 1000 కోట్లు 4 రోజుల్లో వసూలు చేసిన సినిమా, తెలుగువాడి సినిమాని గర్వపడాలి. కానీ మీకు స్మగ్లర్ సినిమా అయితే ఏమన్నా స్మగ్లర్స్ అవుతారా, లేకపోతే లవ్ స్టోరీలు అయితే లవర్స్ అవుతారా? సినిమాని సినిమాగా చూడండి. మీరు మాట్లాడే ప్రతి మాటలో కూడా అల్లు అర్జున్ మీద కక్ష అనేది ప్రజలు చూస్తున్నారు. అతను ఇప్పుడు ఏం చేయలేకపోయి మౌనంగా ఉంటే ఉండొచ్చు. కోర్టు రేపు శిక్ష వేస్తే ఏసుద్ది. మహాత్మా గాంధీ గారే 11 నెలలు జైల్లో ఉన్నారు. ఇతను ఉండటం పెద్ద లెక్క కాదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడము లెక్క కాదు. ఇచ్చే అవకాశాన్ని కూడా మీరు ఇవ్వకుండా మీరే వెళ్ళట్లేదంటున్నారు, మీరే ఇవ్వట్లేదంటున్నారు, మీరే మాట్లాడట్లేదంటున్నారు. ఎందుకు ఇవ్వరు? వాళ్ళు 1000 కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళకి మానవతా దృక్పథం ఉంది, వాళ్ళకి సినిమాలు తీసుకొని భవిష్యత్తులో ఇంకా చేయాలనేటువంటి సంకల్పం ఉంది, తపన ఉంది. వాళ్ళు డిస్టర్బ్ చేసుకుంటారా ఫ్యామిలీని? వాళ్ళు జైలుకి వెళ్ళేసి వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటారా?
ఆ మాత్రం స్పృహ ఉండదా? వ్యక్తిగతంగా మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. కాబట్టి జరగకూడని దేన్ని ఎవరమైనా తీవ్రంగా ఖండించాలి. అతను తన సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ సక్సెస్ మీట్లో ఆయన వెళ్ళిన సందర్భంలో జరగకూడనటువంటి జరిగింది. ఆ మహాతల్లి ఈ సందర్భంగా ఇదవ్వడం అనేది మేము కూడా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాం. వారి నుంచి వచ్చేటువంటి ఆ రెన్యుమరేషన్ని మీరు అందించండి. మీరు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతో ఇచ్చేసి అందేటువంటి అంశాన్ని అందేటట్టు చేయండి అని విన్నవించుకుంటూ, ఒక కళాకారుడిగా నేను ఇంత డ్రామా దీనికి అక్కర్లేదు. తప్పు చేస్తే ఉరిశిక్ష వేయించండి, పకడ్బందీ చట్టాన్ని పెట్టండి, ప్రూఫ్ చేయండి. అంతేగాని ఈ వేదికల మీద ఇంతలా అతని యొక్క క్యారెక్టర్ని అసోసియేషన్ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అల్లు అర్జున్ ద్వారా కానీ, మైత్రి మూవీస్ ద్వారా కానీ, సంధ్యా థియేటర్స్ ద్వారా కానీ ఆ కుటుంబానికి నష్టపరిహారం అందించేటట్టు చూడండి తప్ప దీన్ని అడ్డం పెట్టుకొని ఎదిగేటువంటి ఒక గొప్ప నటుడిని దిగజార్చి అతని మైండ్ని డైవర్ట్ చేసి రేపు ఇతని ఇది సినిమాలు వదిలేసి నేను రాజకీయాల్లోకి వెళ్తే నా పవర్ కూడా 2 రోజుల్లో ఇచ్చేయచ్చని అతను అనుకొని మళ్ళీ ఇంకో అతనితో కొత్త పార్టీ పెట్టించి కొత్త ఆలోచనలు రప్పించి మిమ్మల్ని మీ నెత్తిని మీరు భస్మాసుర హస్తాన్ని పెట్టుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ఓయూజేఏసీ నుంచి అని చెప్పినటువంటి వాళ్ళని అసలు వాళ్ళు ఎవరండి? నువ్వు సంబంధం లేకుండా అక్కడ థియేటర్లోకి వచ్చి తొక్కిసలాడైనందుకే నువ్వు ఇన్ని కేసులు పెట్టి ఇంత ఇదైపోతే నీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు అక్కడికి ఎవడో వచ్చి రాళ్ళేసి కుండలు బగలు కొడతా ఉంటే తాట తీయద్దండి. ఎంత ధైర్యం కావాలండి? ఒక విఐపీఏ అతనే అల్లు అర్జునే కాదు ఇంకొకరింటి మీదకైనా వెళ్ళే ధైర్యం ప్రభుత్వంలో రావచ్చా? కాబట్టి మీరు వెనక ఖండించినా, మీరు ఏది చేసినా రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి అభిమాని నేను కూడా. ఎందుకంటే అతను మా పార్టీలో ఉండి అతను వాయిస్ వినిపించి ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. మీ క్యారెక్టర్ని ఇట్లాంటి చిన్న చిన్న వాటి కోసం మాట్లాడే ప్రతి మాట గమనిస్తూ ఉంటారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అల్లు అర్జున్కి ఇటువంటివన్నీ కూడా పోయి అతను బయటికి రావాలి. పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకొచ్చి ఇవ్వలేరు. వారికి నష్టపరిహారాన్ని కూడా ఇప్పుడు ఇస్తే కేసు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనే భయంతో ఉన్నట్టున్నారు. ఒకవేళ కాకపోయినా దీన్ని ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. కోడిగుడ్లు రాళ్ళు వేశారు ఇంటి మీద, ఏం చెప్తారు? ముందుగా మీడియా వారు ప్రశ్నించే విధానం వెనక ముందు చేస్తున్నారు. కోడిగుడ్లు వేశారు అనేది చాలా లేటర్ పార్ట్. ఇవాళ సంఘటన జరిగి 4వ తారీఖున జరిగింది. అమ్మాయి చచ్చిపోయి రేవతి, పిల్లాడు ఇంకా ప్రాబ్లంలోనే ఉన్నాడు. ఒక మానవీయమైన విషయాన్ని ముఖ్యమంత్రి పట్టుకున్నాడు ఆ రాష్ట్రంలో. ఒక మానవీయమైన విషయాల పట్ల మాట్లాడే విధానం మరిచిపోయి రాజకీయ నాయకులు చాలా రోజులు అవుతుంది. దానికి కారణం అనేక ఇబ్బందులు. నేను రాజకీయ నాయకురాలిని. ఇబ్బందులు ఏమిటి అంటే, అది సినిమా అయితే ఒక వ్యవస్థ, అది కనుక స్త్రీల సమస్య అయితే ఒక వ్యవస్థ. ఈ రకంగా ఉన్నప్పటికీ ఈ పుష్ప అనే విషయానికి వచ్చేసరికి పుష్ప 1 అదేదో ఒక ఫెర్వర్ లాగా, అదేదో ఒక పిచ్చలాగా, అదేదో ఒక వెంకటేశ్వర స్వామికి అమ్మవార్ల వ్యవహారం లాగా తీసుకొచ్చి రుద్ది చేస్తే, ఇవాళ మీరు మాట్లాడుతున్న తాడి శకుంతల అనే వ్యక్తి 25 ఏళ్ల కిందటే నేను అశ్లీల ప్రతిఘటన వేదిక నిర్మాణం చేసిన దాన్ని. స్త్రీల పట్ల, పిల్లల పట్ల అసభ్యమైన డైలాగులు ఉంటేనే ఉద్యమాలు చేసి విజయవాడ రోడ్ల మీద భయపెట్టి పోస్టర్లు తీయించిన వాళ్ళం. ఇవాళ మేము ఏమీ అసహ్యం వేసి మాట్లాడడానికి, పోస్టర్లో లేదు సినిమా, థియేటర్లో లేదు, చేతిలో వచ్చేసింది, చేతిలో ఫోన్లో వచ్చేసింది. ఈవిడ గుడ్డలిప్పి ఊపి ఆవిడ గుడ్డలిప్పి ఊపి 300 కోట్లకు వెళ్ళారని చెప్పి చెప్తా ఉంటే, ఈ 300 కోట్లు ఏమిటో 3000 కోట్లు ఏమిటో, ఇవి డబ్బేనా, ఇది పరిస్థితేనా, దీని ఇదేనా? సావిత్రులు, భానుమతులు అందరూ పోయి ఇవాళ ఈ అమ్మాయిల పేరు లేదు, రావట్లేదు నాకు, రష్మిక, అది ఒక స్థాయి. ఇంకొక పిల్ల పేరేంటండి, అది ఇంకా చాలా స్థాయిలు. నిన్నగాక మొన్న వచ్చి బట్టలు తీసి కేవలం ఇంకా కింద పార్ట్ తప్ప అన్నీ చూపించి సిద్ధంగా ఉండి కుర్రాళ్ళని పాడు చేసి, సమాజాన్ని పాడు చేసి, ఆఖరికి పెళ్ళాలని, అక్క చెల్లెళ్ళని కూడా ఎడబంద వీళ్ళు కూడా అట్లాగే గుడ్డలు వేసుకుంటే బాగుండనే స్థితికి స్థాయిని దిగజారుస్తుండగా
పుష్ప 1 అనే దాంట్లో ఏదో కొంచెం మ్యాటరు ఏదో, అది కూడా మరి రాంగ్ మెసేజే కదా. ఎర్రచందన అమ్మమనా, అమ్మొచ్చనా, పోలీసు వాడిని చంపొచ్చనా ఉన్నాయి. కానీ ఈ యొక్క క్రైమ్ గురించి మాట్లాడే అర్హత క్రైమ్ డిపార్ట్మెంట్లకి లేనప్పుడు మనకు ఎందుకని జనానికి టైం లేదు. ఈ పుష్ప 2 మాత్రం ఇవాళ ఫోన్స్లో చూడండి చాలా అసహించుకుంటున్నారు. చదువుకున్న మగవాళ్ళు అనేక మంది చాలా అసభ్యంగా బూతు సినిమాలాగా ఉందనుకుంటే, ఇక్కడికి వచ్చేసరికి మేము ఎవరి మీద కక్షతో మాట్లాడకూడదు. నాకు అల్లు అర్జున్ మీద కక్ష లేదు, అరవింద్ పెద్దవాడే మరి. కానీ వాళ్ళిద్దరూ కూర్చొని డిజైన్ చేసి ప్లాన్ చేసుకొని చెవుల్లో మాట్లాడుకొని ప్రెస్ మీట్లో మాట్లాడింది మాకు రేవతి చనిపోయినట్టు ముందు రోజు తెలియదు అని. కానీ నిన్న చాలా పెద్ద మనిషి, చాలా మంచి వ్యక్తి, వాళ్ళ విజయవాడ హైదరాబాద్ సిపిగా ఉన్న సివి ఆనంద్ విజయవాడలో ఎన్నో ఉద్యమాలకు నిలబడినవాడు. ఆయేషా మీర కేసుని మొత్తం లాగి తీసుకొచ్చి ఫోటోలు మా ముందు పెట్టి పనిచేసిన సిపి గారు. ఆయన ఏమన్నాడంటే, సార్ మీరు పదండి, గొడవ అవుతుందంటే లేవలా అల్లు అర్జున్, పోలీసుల దగ్గరకు రాలేకపోతున్నారు అంటే లేవలా, అమ్మాయి చచ్చిపోయిందంటే లేవలా, నేను సినిమా చూసి వెళ్తానన్నాడు అనే వీడియోస్ బయటకు వచ్చేసినాయి. నాకు జాలేసింది అల్లు అర్జున్ మీద. నువ్వు అసలు పోలీసు వాళ్ళ దగ్గర వీడియోస్ ఉండవనుకొని ఓవరాల్గా చెప్పేశారు. ఇది చాలా తప్పు, వాళ్ళు చాలా ట్రై చేశారు. చనిపోయిందా ఎవరు అని చెప్పి ఒక అడుగు వెళ్ళుంటే ఇవాళ అతని భవిష్యత్తు చాలా బాగుండేది. నటన, తెలివితేటలు, అందచందాలు, అవకాశాలు రావచ్చు, కానీ అహంకారం నెత్తికెక్కకూడదు. ఆ వైపుగా అహంకారం నెత్తికెక్కే నేను సినిమా చూసే వెళ్తాను అన్నాడు. దీనికి తప్పకుండా సంజాయిషి ఇవ్వాలి. ఇక రాజకీయ వ్యవస్థను పక్కన పెట్టి ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన చాలా కమిట్మెంట్తో మాట్లాడుతున్నాడు. కమిట్మెంట్తో మాట్లాడిన ముఖ్యమంత్రిని కూడా బీజేపీ వారు తప్పుపడుతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ వారికి ఇంకో పనే లేదు, అస్తమానం రేవంత్ రెడ్డిని అనడం తప్ప పనే లేదు. కనుక ముందు కవిత, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ నాన్న, వాళ్ళని ముందు సమాజానికి సమాధానం చెప్పమనండి. ఈ సంగతి రేవంత్ రెడ్డి చూసుకుంటాడు. ఒక్కటే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, టిక్కెట్ల ధరలు, స్పెషల్ కేసులు, స్పెషల్ షోలు అవన్నీ కూడా మేము రీఆర్గనైజ్ చేస్తాం. మంచి వాళ్ళకి మంచి సినిమాలు చూడండి, తెలంగాణ మీ కథలు తీయండి, ప్రమోట్ చేస్తాం. కానీ ఈ రకమైన పరిస్థితి కాదు అన్నప్పుడు సంజాయిషి చెప్పి, చిన్న కుర్రాడే కనుక సారీ చెప్పి, చీఫ్ మినిస్టర్ గారితో సమానంగా నేను ఆయన వయసు నా వయసు ఒకటే కదా అనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. చిరంజీవి గారు ఎక్కడ ఎంటర్ అవ్వలేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతాయుతమైన, అంటే వాళ్ళ కుటుంబం నుంచి ఒక గవర్నమెంట్లో ఉన్నారు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళని తెలుసుకొని 4 డ్యాన్సులు సక్సెస్ అవ్వగానే అసలు ప్రపంచం అంతా నేను ఏం మాట్లాడితే అదే వింటది అనుకోకూడదు అనే దానికి ఇవాళ అల్లు అర్జున్కి లెసన్ వచ్చింది. అల్లు అర్జున్తో పాటు మిగతా సినిమా ఇండస్ట్రీ కూడా ఫ్యాన్సీ వైపు, డబ్బు వైపు, విలువల రహితం వైపే తప్ప విలువల వైపు నిలబడవలసిన అవసరం వచ్చింది. లేకపోతే సమాజం చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోద్ది. దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ తెలంగాణలో ఎప్పుడు దేనికై నిలబడతారు. ఎందుకు చేశారంటే వాళ్ళు సంబంధం ఏమన్నారంటే వాళ్ళు, మేము 4వ తారీఖు నుంచి పాపం అల్లు అర్జున్ గారు ఎంతో కష్టపడ్డాడు, చేశాడు, తెలియకుండా అమాయకంగా అరుక్కున్నాడు అనుకున్నాం. ఇవాళ మాకు అర్థమైంది ఏంటంటే ఇతనికి తెలుసు ఆమె చనిపోయినట్టు తెలియదని చెప్పాడు. నిన్న ప్రెస్ మీట్లో తెలియదని చెప్పాడు. అందుకు మేము వ్యతిరేకిస్తున్నాం అన్నారు. తప్పే ఉంది. వీళ్ళు విద్యార్థులు ప్రకటించక, బ్రాహ్మలు మాట్లాడక, వైశ్యులు మాట్లాడక, లేకపోతే సినిమా ఇండస్ట్రీ అంతా 3,000 కోట్ల, వేల కోట్ల గురించేనా అన్నాడు. ఎవరు సినిమా ఇండస్ట్రీ ఆయన 3,000 కోట్ల 3,000 కోట్లు వసూలు చేశారు కదా, 20 కోట్లు ఇవ్వండి అమ్మాయి కుటుంబానికి అన్నాడు. దాని మీద పెట్టండి డిస్కషన్ మీరు కూడా, మీడియా కూడా. ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు మాట్లాడదు? ఉస్మానియా యూనివర్సిటీ వాజ్ ద యూనివర్సిటీ who played the role of a very much issues, so many issues including Telangana issue. Why don't they will. అసలు విద్యార్థులు ఉద్యమాలు చేయకపోబట్టే సమాజం ఇలా ఉంది. ఇప్పుడు కూడా చేయాలి. నేనైతే ఈ క్షణంలో ఏ పని మీద ఉన్నాను తెలుసా? ఆంధ్రప్రదేశ్లో ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంటుంది. 5-6 ఏళ్ల పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, సమర్థలు అయిపోతున్నారు. దట్ ఈజ్ కాల్డ్ ఎర్లీ ప్యూబర్టీ. దీని మీద మహిళలు, డాక్టర్లు, తల్లులు రియాక్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. దేనికంటే రెడీమేడ్ ఫుడ్ వల్ల పిల్లల జీవితాలు బలిగిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటివన్నీ మానేసి ఈ రేట్లు ఆ రేట్లు. అసలు ముందు ఈ ఫోనుల్లో వస్తాయి ఏంటండి ఇవి? కాదు
ఓటీటీ అండ్ దిస్ మెసేజెస్ రోజు వస్తాయి చూస్తున్నాం కదా, యూట్యూబ్స్ మీద చాలా కంట్రోల్ ఉండాలి. చాలా అసభ్యకరంగా అననివి కలిపేసి వాళ్ళ సేల్స్ కోసం చాలా చేస్తున్నారు. అది కూడా కంట్రోల్ పెట్టాలని నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నా, పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా. అవకాశం ఉన్న ఇకపోతే మోడీ గారు, ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇప్పటికే వాళ్ళు చాలా సందేశాలు ఇస్తున్నారు. కానీ చెకింగ్ ఏది? మోరల్స్ మీద చెకింగ్ ఏది? లెట్ us ఫైట్ ఫర్ మోరల్స్. ఫస్ట్ నేను అనుకుంటాం, నా మనసులో చెప్పమంటారా? మనస్ఫూర్తిగా ఈ మనసు అనుకున్నా చెప్పండి. నా మనసులో అనుకున్నా చెప్తా సార్. అయితే మీ దగ్గర అబద్ధాలు చెప్పినా చెల్లవు, మీరు అట్లా వంకర టెంకరగా మాట్లాడిన ఒప్పుకోరని నాకు తెలుసు. కానీ హైదరాబాద్లో సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప సినిమా మీద జరిగిన కామెంటరీ, ఆ జరిగిన ఇన్స్టలేషన్ ఏదైనా సరే, ఫస్ట్ ఆ చచ్చిపోయిన అమ్మాయి రేవావతి ఎవరు, ఆ అమ్మాయికి వైజాగ్ ఫార్ములాలో జరిగినట్టుగా ఆ కంపెనీలో ఏదో చచ్చిపోతే ఇలా ₹1,00,00,000 ఇచ్చినట్టుగా ఆ అమ్మాయికి ₹1,00,00,000 సినిమా థియేటర్ ఇవ్వని, అల్లు అర్జున్ ఇవ్వని, సినిమా డిస్ట్రిబ్యూటర్ ఎవరో నా పేరు తెలీదు ఆయన ఇవ్వని, ఫస్ట్ ఇవ్వాలి. ఆ పిల్లాడికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ తర్వాత మాట్లాడమనండి ఏదన్నా. తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోలేకపోయినప్పుడు విఏపీలు, సినిమా నిర్మాతలు, సినిమా యాక్టర్లు, మెయిన్ యాక్టర్లు ఇళ్ళమేకిలు రాళ్ళదాడు అనేది అది లా అండ్ ఆర్డర్ రేవంత్ రెడ్డి గారు కంట్రోల్ చేసుకోవాలి. సిపి ఆనంద్ గారితో మాట్లాడించుకోవాలి. ఫస్ట్ తప్పు ఇది. ఎవరో అల్లు అర్జున్ వద్దన్నా కూడా ర్యాలీ పెట్టకూడదు, వెళ్ళకూడదు. ఆగిపోమన్నప్పుడు పోలీసు వారు ఆగిపోవాలి. నేను సినిమా చూసి వెళ్తానన్నాడు, ఈలోపు ఒక నిండుపేడం బలైపోయింది. కాబట్టి అసలు వాళ్ళు ఎంతలా గొప్పోళ్ళైనా సరే నాకు అనవసరం అండి. నాకు ఏం భయం లేదు. నన్ను ఏదో చేస్తారని నేను మాట్లాడే రకాన్ని కాదు. ఆ అమ్మాయికి ₹1,00,00,000 ఇచ్చి, ఆ అబ్బాయికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి, ఆ అబ్బాయి భవిష్యత్తు చూపించమనండి. సినిమా నిర్మాత, సినిమా యాక్టర్, హీరోని ఇంకా మొత్తం ఆ సంస్థ అంతా దానికి తగ్గట్టుగా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా సాయం చేయమని చెప్పండి. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని మాట్లాడమనండి. ఈ రాళ్ల దాడిది మట్టికి ఒక హీరో ఇంటికి వెళ్ళి ఏదో సినిమాలో జరిగిపోయిన ఇన్స్టలేషన్ గురించి కొడతాం, తిడతాం, ఈ కొండీలు బాగా కొడతాం తప్పు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి సినిమా నా చిన్నప్పుడు దేవుడు చేసిన మనుషులు వస్తే ఏదో మా థియేటర్ పాతాలు కోడూరులో మా హాల్లో చిన్న టూరింగ్ టాకీస్లోనే కొట్టుకు తెచ్చారు, కంట్రోల్ చేయలేకపోయాం. ఇది నా చిన్నతనంలో మాటలే. ఏది థియేటర్ని తిట్టా ఎదవదంటే చిన్న థియేటర్ టూరింగ్ టాకీస్ రామకృష్ణ థియేటర్ పోతన కృష్ణమూర్తి గారిది, కోడూరు మా పెద్దమ్మ గారిది. అక్కడే దేశోద్ధారకులు సినిమా ఒకటి, దేవుడు చేసిన మనుషులు సినిమా ఒకటి, ఇంకా సినిమాలు వచ్చినప్పుడల్లా తోసుకుని కొట్టుకునేవాళ్ళు టికెట్లు బుకింగ్లు అందక. ఉత్తప్పుడు ఏగలు తగులుకుంటాయి మా బుకింగ్లో. అలాంటిది సినిమా ఫీల్డ్లో జరిగినప్పుడు మనం దాన్ని కామన్గా తీసుకుని జాగ్రత్తగా దాన్ని ఇంకోసారి జరగకుండా చేసి ఆ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టుకోమని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ముమ్మాటికి తప్పే. ఓయూ స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? సినిమాకి దీనికి సంబంధం లేదు, వెళ్ళకూడదండి. ఎవరో హీరో మీదకి వెళ్ళకూడదు. ఆ హీరో అల్లు అర్జున్ ఇంకోళ్ళు నాకు పేర్లన్నీ అవసరం లేదు. అంత వెళ్ళకూడదు. రాళ్ళ దాడి తప్పు, అవన్నీ తప్పే. అలా అనుకుంటే రాజకీయ నాయకులు కూసే కోతలకి అధికార పార్టీలో ఉన్న ఇవాళ గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని బాధపడాలి. అప్పుడు వాళ్ళు కూసిన కోతలకి ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం అంటలు వాళ్ళు. అప్పుడు అధికారంలో లేనప్పుడు ఎన్ని తిట్టారో తెలుగుదేశం ఎన్టీఆర్ గారు, నందమూరి లక్ష్మయ్య గారు అబ్బాయి నిమ్మకూరులో పుట్టిన ఆయన కూడా బురదేశారే. అది పాపకారం కాదా? అలా మాట్లాడుకుంటే ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఇలా మాట్లాడుకుంటే అలా మాట్లాడుకోవాలి. సినిమా ఫీల్డ్లో ఎవరైనా ఒకటే, హీరోలు వాళ్ళ తిప్పలాళ్ళు పడుతున్నారు, నిర్మాతలు వాళ్ళ తిప్పలాళ్ళు పడుతున్నారు, సినిమా హాల్ థియేటర్ ఓనర్స్ వాళ్ళ తిప్పలాళ్ళు పడి తెచ్చి సినిమాలు వేస్తున్నారు. జరిగింది తప్పే. దాన్ని ఫస్ట్ ఖండించాల్సింది ఎక్కడంటే ఆ అమ్మాయికి వీళ్ళు వెళ్ళి న్యాయం చెయ్యాలి ఫస్ట్. ఆ తర్వాత మాట్లాడమనండి ఎవరున్నా సరే, అల్లు అర్జున్ కానీ, ఇంకో అర్జున్ కానీ, ఏ అర్జున్ కానీ సార్.